ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 12 రాశుల విషయాలు మనం ఒక్కొక్క రాశిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా మీకు అందుతుంది. అలాగే ఇలాంటి మరెన్నో ఆస్ట్రాలజీ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్లో ప్రతి వీడియోని చూడండి, మీకు చాలా అనుకూలంగా లాభకరంగా ఉంటాయి. ఇక మనం ఒక్కొక్క రాశికి చూస్తే ముందుగా మేషరాశి. ఈ రాశి వారి వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి మీరు మీ ప్రవర్తన కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరులతో తప్పుగా ప్రవర్తించడం మానుకోవాలి. వ్యాపారం చేసేవారైతే ఈ వారం వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ కాలంలో డబ్బు లేకపోవడం వల్ల మీరు కూడా అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే ఈ వారం ఉద్యోగం చేసేవారికి హెచ్చు తగ్గులు తప్పకుండా ఉంటాయి. ఈ కాలంలో మీ పనితీరు కొంచెం తగ్గవచ్చు. మీరు మీ పనిపై పూర్తి శ్రద్ధ పెట్టడం మీకు మంచిది, లేకుంటే అది కష్టంగా ఉండే సూచనలు కూడా ముందు కనిపిస్తున్నాయి. అలాగే మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణం కంటే ఎక్కువగా కొన్ని పరిస్థితులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. పనితో పాటు మీరు మీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆరోగ్యపరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. ఇక వృషభ రాశి వారికి ఈ వారం చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. మీరు వివాహం కాని వారు అయితే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే ఈ వారం మీ సంబంధం కుటుంబ సభ్యుల ఆమోదం కూడా పొందవచ్చు. త్వరలో మీ సంబంధం ముందు కూడా వెళ్ళవచ్చు. ఈ వారం ఆర్థిక పరంగా ఖరీదైనదిగా ఉంది. ఈ సమయంలో ఏదైనా పెద్ద వ్యయం కారణంగా అంటే ఖర్చు కారణంగా మీ బడ్జెట్ కొంచెం హెచ్చు తగ్గులు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. ఉద్యోగులైతే ఈ వారం చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. మీరు మీ శ్రమ ఫలాలను త్వరలో ప్రమోషన్ రూపంలో పొందుతారు. మరోవైపు వ్యాపారులైతే మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి వారు ఉద్యోగులు ఈ వారం చాలా ముఖ్యమైనది ఉంది. ఈ కాలంలో ఒక పెద్ద ప్రాజెక్టులో పనిచేయడానికి మీకు అవకాశం ఇవ్వబడుతుంది. మీరు ముందుకు వెళ్ళడానికి ఇది చాలా సువర్ణ అవకాశం. కాబట్టి మీరు ఉత్తమమైన వాటిని ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇక వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో ప్రారంభంలో కొత్త సవాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అవి త్వరలో మీ సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. ఇక ఆర్థిక పరంగా ఈ వారం మీకు బాగా ఉండబోతుంది. మీరు వారం చివరిలో డబ్బుకు సంబంధించిన కొద్ది పెద్ద పనులు కూడా చేయవచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ తండ్రితో మీ సంబంధం చాలా బాగుంటుంది. ఇక ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో అదనపు సమయం గడపడానికి కూడా మీకు అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా ఈ వారం జలుబు కానీ జ్వరం కానీ చిన్న సమస్యలు ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారు ఈ వారం విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభంలో మీరు చాలా కష్టాలు ఎదుర్కొంటారు. ఈ వారంలో ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా మీరు చాలా బాధపడవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీ ఆదాయం ఖర్చుల మధ్య సమానంగా ఉండబోతుంది. అలాగే మీరు కూడా ఉండడం మంచిది. ఇక మీరు పొదుపుపై కూడా దృష్టి పెట్టాలి. ఇది మీ భవిష్యత్తుకు మరింత సురక్షితంగా ఉండబోతుంది. ఇక ఉద్యోగులైతే ఈ వారం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు మీరు మీ పనిని ప్రశాంతమైన మనసుతో చేయండి. మీరు సానుకూలంగా ఉండండి. మీరు కష్టపడి పని చేయండి. త్వరలో మీరు మంచి విజయాన్ని పొందుతారు. ఈ కాలంలో వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు పెద్దగా ఆర్థిక లావాదేవీలు చేయకపోతేనే మంచిది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. తోబుట్టువులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. ఇక సింహరాశి వారికి ఈ వారం కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఏది చేసినా ఆలోచనాత్మకంగా చేయడం మంచిది. పని గురించి మనం చెప్పుకుంటే ఈ వారం ఉద్యోగస్తులకు కొంచెం కష్టంగా ఉండబోతుంది. ఈ వారంలో మీ పని పట్ల ఉన్నతాధికారులు అసంతృప్తిగా ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు నిగ్రహాన్ని కోల్పోకుండా ఉండండి. అలాగే వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో మాధుర్యం కూడా పెరగబోతుంది. కష్టాల్లో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న డబ్బు అందడంతో మీరు మంచి ఉపశమనం కూడా పొందవచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం మీకు కడుపుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యరాశి వారికి ఈ ఇంటి వాతావరణం మీకు వ్యతిరేకంగా ఉంది. ఈ వారం మీ ఇంట్లో వివాదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే మీరు కొంచెం తెలివిగా వ్యవహరించడం మంచిది. మీ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఇక ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీరు తెలివిగా ఖర్చు చేస్తే ఎలాంటి సమస్యలు అయితే ఉండవు. ఇక ఈ సమయంలో మీరు రుణాలు కానీ తీసుకుంటే అవి మానేయడం మంచిది. పని విషయంలో ఈ వారం మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులైతే మీ బాధ్యతను చక్కగా నిర్వర్తించగలుగుతారు. మీకు ఉన్నతాధికారుల మద్దతు కూడా లభిస్తుంది. ఇక వ్యాపారవేత్తలు లాభం పొందడానికి కష్టపడాల్సి ఉంటుంది. త్వరలో మీ కృషికి మంచి ఫలితాలను కూడా పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు పనితో పాటు విశ్రాంతిపై కూడా దృష్టి పెట్టడం చాలా మంచిది.
ఇక తులారాశి వారికి ఈ వారం కుటుంబ సభ్యులతో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ప్రియమైన వారితో ముఖ్యంగా పిల్లలతో అదనపు సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈ వారం చాలా సరదాగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం పెరుగుతుంది. మీరు మీ ప్రియమైన వారి భావాలను గౌరవిస్తారు. ఈ వారం ఆర్థిక పరంగా మంచి ఫలితాలున్న మీరు ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టండి. ఈ సమయంలో మీరు ఏ పనైనా అసంపూర్తిగా మిగిలి ఉంటే ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి. అవి పూర్తి చేయండి. ఈ కాలంలో వ్యాపారవేత్తలు చాలా పనులు చేయాల్సి ఉంటుంది. వారం చివరిలో ప్రయాణించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ ప్రయాణం పనికి సంబంధించినదైతే కావచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది. ఇక వృశ్చిక రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ వారం ఎక్కువ కష్టపడాలి. మీరు టీవీ కానీ మొబైల్కి కానీ దూరంగా ఉండడం మంచిది. అలాగే మీ చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టడం మంచిది. మీరు ఉన్నత విద్య కోసం ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే ఈ కాలంలో మీరు నిరాశ చెందవచ్చు. మీరు వ్యతిరేక ఆలోచనలకు దూరంగా ఉండడం మంచిది. ఈ వారం ఆర్థిక పరంగా మంచిగా ఉండబోతుంది. మీరు పెద్ద ఖర్చు చేయబోతున్నట్లయితే మీరు దానిని తగ్గించుకోవడం మంచిది. అంటే ఆ ఖర్చును తగ్గించుకోవడం మంచిది. అలాగే ఏదైనా పాత ఆస్తిని విక్రయించడానికి ప్రయత్నిస్తే మీరు ఎక్కువ హడావుడి చేయవద్దు. నిరుద్యోగులకి వారం చాలా ముఖ్యమైనది ఉంది. ఈ కాలంలో మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందవచ్చు. మరోవైపు వ్యాపార లాభాలను కూడా పొందవచ్చు. మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం దానికి అనుకూలంగా ఉంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. ఈ వారం మీకు ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంది. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఉద్యోగులైతే ఈ వారం పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఇది కాకుండా జీతానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే ఈ కాలంలో ఈ సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు. ఇక వ్యాపారవేత్తలు ఈ కాలంలో తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని మంచి అవకాశాన్ని పొందే అవకాశం ఉంది. అయితే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉండబోతుంది. ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీకు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో కొనసాగుతున్న ఉద్రిక్తత ముగిసిపోతుంది. మీ జీవిత భాగస్వామి సంబంధం పెరుగుతుంది. మీరు ప్రియమైన మీ వ్యక్తి యొక్క సంతోషాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. మీ పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు. ఇక మకర రాశి వారికి ఉద్యోగులైతే తమ ఉద్యోగాన్ని మార్చాలని చాలా కాలంగా ఆలోచిస్తుంటే మీకు ఈ వారం మంచి అవకాశం కూడా లభించవచ్చు. ఈ కాలంలో మీరు కొన్ని మంచి ఆఫర్లు పొందే అవకాశం ఉంది. వ్యాపారులు ఈ కాలంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి, లేకుంటే పెద్ద నష్టాలు సంభవిస్తాయి. అలాగే స్టాక్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో ఈ కాలంలో ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ కుటుంబ జీవితంలో కొంత వ్యతిరేకత ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా ఈ వారం ఎక్కువ ఖర్చులు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీ మనసును మీ ప్రియమైన వారితో పంచుకోండి. మీకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లయితే మీరు అధిక ఒత్తిడి నుంచి, కోపాన్ని నుంచి దూరంగా ఉండాలి. ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వారం ఆఫీసులో బాధ్యతల భారం ఎక్కువగా ఉంటుంది. మీరు మీ వంతు ప్రయత్నాలు చేయాలి. మీ బాస్ మీకు అదనపు పని అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి వెనుకాడవద్దు. లేకుంటే అది మీ భవిష్యత్తుకి చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. వ్యాపారవేత్తలు అయితే పెద్ద లాభాల కోసం చిన్న లాభాలను కూడా ఎప్పుడూ దూరం పెట్టవద్దు. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తుంటే ఈ సమయం దానికి అనుకూలంగా ఉంది. ఈ వారం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మంచి ఫలితాలను పొందబోతున్నారు. ప్రత్యేకించి మీరు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే మీ మార్గంలో ఏదైనా అడ్డంకులు వస్తున్నట్లయితే ఈ కాలంలో మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఆర్థిక పరంగా ఈ వారం మెరుగ్గా ఉంది. మీ ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. మీరు ఈ కాలంలో ఆరోగ్యాన్ని మీరు ఆస్వాదించవచ్చు, అంటే ఆరోగ్యంగా ఉంటారు. ఇక మీనరాశి వారు ఈ వారం మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. పని విషయంలో ఈ వారం మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో ఫైనాన్స్ విషయంలో కొన్ని పెద్ద మార్పులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు ఉద్యోగాలు మార్చాలని ఆలోచిస్తుంటే మీరు తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక పరంగా ఈ వారం ఎక్కువగా ఖర్చు చేయవద్దు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. మీరు ఇంటి పెద్దల ఆశీస్సులు పొందుతారు. ఈ సమయంలో జీవిత భాగస్వామితో సామరస్యాన్ని చెడగొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ప్రియమైన వ్యక్తి మారిన ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీ మధ్య ఉన్న చేదును మిగిలిన వాటి ద్వారా తగ్గించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉన్నవి, చిన్న సమస్యలు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఇదండి ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా ఈ వార ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీ రాశి ఫలితాలను అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.